ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కిల్బిల్ పాండే షో. ఫ్రెండ్స్, మేము సింగిల్ మూవీ మీద రియాక్షన్ ఇస్తున్నాం. ఇంకా మీతో చూడడం చాలా బాగుంది. అంటే కామెడీ నడుస్తుంది కాన్స్టెంట్లీ. శ్రీ విష్ణు గారు అంటే స్టైల్ ఆఫ్ స్పీకింగ్ ఇంకా కామెడీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అది చూడడం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ప్లస్ ఇంకా అతనిది వాళ్ళిద్దరిది ఫ్రెండ్స్ది, వాళ్ళ బాస్ తో ఏదో కాన్వర్సేషన్ ఉంటుందో అది కూడా చాలా బాగుంటుంది. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు 4th సీన్ చూద్దాం. దాని గురించి ఇంకా మాట్లాడదాం రండి. రే 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 నిన్నే కదరా మొహం మీద కాఫీ కొట్టిన కోప్పడ్డావు, ఎంత కడిగినా వాసన పోవడం బాధపడ్డావు, మళ్ళీ నన్ను తీసుకొచ్చి కదా ఊడిపడ్డావు. దేనికి? నువ్వే కదరా నిన్న జరిగిందంతా మర్చిపోవాలని బారికి తీసుకెళ్ళావు. మరి మర్చిపోలేదు కదరా. నిన్న జరిగినంత అక్కడే మర్చిపోయాను కదా, అందుకే ఫ్రెష్ గా వచ్చాను. ఇంతకీ నన్ను ఎందుకు తీసుకొచ్చావు? రే నేను ఆల్మోస్ట్ పూర్వకి నేను లవ్ చేస్తున్నట్టు కన్వే అయిపోయింది. ఒకవేళ సీరియస్ చూసింది అనుకో, నా మీద పూర్వకి ఏం ఫీలింగ్స్ లేనట్టు. అదే సీరియస్ గా తోడుకుంటా చూసి చూడండి వెళ్ళిపోయింది అనుకో, ఎంతో కొన్ని ఫీలింగ్స్ ఉన్నట్టే కదా. ఫీలింగ్స్ లేకుంటే ఫీలింగ్స్ క్రియేట్ చేస్తాను రా జుంపే. అంటే నాకు ఈ టార్చర్ కాన్ఫిడెన్స్ ఇప్పట్లో ఉంది అక్కడ. పూర్వ 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 బాబు పట్టణంలోకి వెళ్ళకు. సారీ పూర్వ. రే కారు కొంటాను నాశపెట్టి మేము అలా చేయడం చాలా తప్పు, కానీ ఆ ఐడియా ఇచ్చింది వీడే. నేను చెప్పాను, అరే ఆడాళ్ళకి ఇన్సెంటివ్స్ తో వచ్చే డబ్బులతో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయని చెప్తే ఆడేమన్నా తెలుసా పూర్వా? బొక్క ఆడాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి, మా అయితే కొరియన్ స్కిన్ ప్రొడక్ట్స్ మెనిక్యూర్లు పెడిక్యూర్లు తప్ప వాళ్ళకి ఏం రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయని చాలా హెల్గా మాట్లాడాడు పూర్వా. అందుకే నీకు సారీ చెప్తాను తీసుకొచ్చాను. చెప్పరా సారీ తెలుగు భాషలో నాకు చెప్పరా సారీ. సారీ సారీ చెప్తాను చెప్పు. సారీ సిస్టర్, ఐఎమ్ లానిస్టర్. నేను ఎప్పుడు ముట్టుకోలేదు బొక్కడువే. వీఆర్ లానిస్టర్స్ రా. అందుకే కన్విన్స్ అయినట్టేనా? బొక్క తిట్టిందిగా. పోనీ కాలు పట్టుకుంటాం, ఇంకోలా ప్లాన్ చేస్తాను. ప్లీజ్ వాణ్ణంతా తిట్టినా సిగ్గు లేకుండా మళ్ళీ స్టేషన్కి వచ్చాడు. ఇలాంటి వాళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదు పూర్వ, పోలీసులకు అప్పగించాలి. నాకు తెలిసిన ఒకరు షీ టీమ్ లో ఉన్నారు, కంప్లైంట్ చేద్దామా? షీ టీమ్ నాట్ ఎ గుడ్ ఐడియా. నాకు తెలిసిన ఒక గ్యాంగ్ ఉంది, వాళ్ళని రేపు మెట్రో స్టేషన్ తీసుకొస్తాం. ఎప్పుడులానే వాడితో మాట్లాడాలని ట్రై చేస్తాడు, నువ్వు మాట్లాడకు. వెంటనే అరిచేయి, ఈ టీజింగ్ అనుకుని ఉత్కారేస్తారు, అదే కరెక్ట్. కరెక్టేనే, ఇలాంటి వాళ్ళకి 4 తగిలిస్తేనే చెప్పినట్టు వింటారు. యూ డోంట్ వరీ, టుమారో విల్ టేక్ కేర్. పూర్వ నేను వాట్సాప్ లో 2 ఇమోజీలు పంపాను, ఒకటికి వచ్చింది, 2టికి రాలేదు. ఏంటి నెట్ ఆఫ్ చేస్తావా? ఆన్ చేసుకోవచ్చు కదా. అయినా డీపీలో ఫోటో బానే ఉంది కదా, నేను నిద్రలేసిన రోజు అదే చూస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐ థింక్ షీ హస్ బ్లాక్డ్ యు. వై బిఓల్కే బ్లాక్? అయినా బ్లాక్ చేసాను తప్ప నేనేం చేశాను? ఎడుతోండి. అమ్మ ఎందుకు నడుస్తుంది? షీ ఇస్ మై ఫ్రెండ్. మధ్యలో వీడోడరా పబ్లిక్ అనుకుంటానా అమ్మాయిని ఏడిపిస్తున్నారని రివర్స్ అవుతున్నారు. ఏడిపించింది కాక అబద్ధాలు ఆడతావేంటి? హ్యాపీ డేస్ ఫ్రెండ్స్ రా మేము. ఇంగ్లీష్ వాడు కావాలంటే అడిగావండి. ఈ ఫ్రెండ్ నాకు తెలియదు సార్. తెలియదంట కదా. ఎలా ఉందిరా ఎక్స్ప్రెషన్? వరల్డ్ రా I'm unable to pay. స్టీలే వంచాలా ఏంటి? Please save me. ఎవడ నిజం కొడుతున్నారా? నిప్పు చెప్పండి, స్లో కొట్టండి రా. మనం కొట్టక ముందే పబ్లిక్ అని కొట్టడం స్టార్ట్ చేశారా? మరి ఇప్పుడు ఏం చేద్దామన్నా? ఇప్పుడు మనం కొట్టకపోతే డబ్బులు రిటర్న్ ఇవ్వమంటారా? అయితే మనం కూడా చేద్దాం పదా. అయ్యో చూస్తున్నారేంట్రా? నిజం కొడతారండి వీళ్ళు. మన జనాలతో పాటు పబ్లిక్ కూడా యాడ్ అయిపోయింది నీకు. ఇక ప్యాన్ యూనివర్సిటీ నువ్వు ఇంకా నన్ను కొట్టారు. అక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన మాత్రం కొట్టండి. వెనక బాగా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి, పైల్స్ కూడా ఉంది. Hey, that's my stop.
బాగా చేసానా? ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. మొన్న జాబు కన్ఫర్మ్. షూరా? గంటలో ఆఫీస్కండి. ఎమోషన్ వర్కౌట్ అయ్యింది. నన్ను ఎలా కొట్టారో చూసావా? ఏం పర్వాలే, ప్లాన్ వర్క్డే. ఇస్ ఒక స్ట్రాంగ్ కాఫీ. అలాగే సార్. లవ్ స్టోరీలో ఎమోషన్ వర్కౌట్ అయితే బ్లాక్ బస్టర్ రా. రే అరవింద్, సార్ మీరా? సారీ సార్. నమస్కారం సార్. నమస్తే సార్. వీళ్ళందరూ ఎవరు బజార్లో తిరిగే రౌడీ లాగా ఉన్నారు? బ్యాంక్ రికవరీ ఏజెంట్లు కావాలన్నారు కదా, అందుకే మన షార్ప్ క్యాండిడేట్లు పట్టుకొచ్చాను. జాబ్ చేయండి. ఈ మొగాల. సరే, వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్? సార్ క్వాలిఫికేషన్స్ అన్ని పక్కన పెట్టండి, వీళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్. జాబ్ ఇచ్చేయండి. ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఆల్సో ఓకే. నీ ఫ్రెండ్ అని చెప్పావు కదా, జాబ్ లేదు, బయటకు పోండి. అలాంట్రా బేవాస్ ఎవరు వచ్చేసారు? వాళ్ళు కొట్టారు. వీడా? రైట్, అడవి పంది ఇట్రా. నువ్వే వీళ్ళిద్దరిని కొట్టావా? అవును, నేనే కొట్టాను. ఇదే చేతులతో కొట్టా. దెన్ టేక్ ఎ హగ్ ఫ్రమ్ కంప్లీట్ దగ్గర. ఇదిగో ఇమ్మీడియట్ గా నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి. నాకు వాచ్ వద్దు, జాబ్ ఇస్తే చాలు. జాబ్ కూడా ఇస్తాను రా. ఇది వాళ్ళ ముఖం పంచర్ చేసినందుకు. వెళ్ళండి రా. జాబ్ లోపల కాదు, బయట జాబ్. ఓకే, ఆల్ సెట్. అయ్యా బాయ్స్ పార్టీ చేసుకున్నారండి. ఆరెంజ్ టీ. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మ్యామ్. ఐఎమ్ లుకింగ్ ఫర్ మిస్టర్ విజయ్. తెలిసిపోయింది. విజయ్ సార్, మీకోసం ఎవరో అమ్మాయి వచ్చింది. ఓకే, మీరు అక్కడ కూర్చోండి కాసేపు. అరే పూర్వమోరా, ఎమోషన్ వర్కౌట్ అయింది కదా, సారీ చెప్పి ముద్దిస్తుందేమో. ఒకవేళ సిచ్యువేషన్ వస్తే నువ్వు బయటికి వెళ్ళిపోరా. ప్లీజ్ రా, ప్లీజ్ ప్లీజ్. కిస్సు నీకు. ప్రతిసారి దీని ఎంట్రీ ఏంట్రా రామచంద్ర ప్రభు. ఎందుకు వచ్చావు? సారీ అడుగుదామని వచ్చా. ఏంటి దీనికి నేను సారీ చెప్పాలా? ఎంతకు దిగించేసిందో చూడు. దెబ్బల వల్ల సరిగా వినిపించట్లేదేమో, తాను సారీ చెప్తా అంటుంది. అడుగుతానంది కదరా. గ్రామర్ మిస్టేక్లే, నువ్వు చెప్పమ్మా. నేను చేసింది తప్పే, నన్ను క్షమించు. ఐఎమ్ రియలీ సారీ. నాకు నీ బోర్డు సారీలు ఏం అక్కర్లేదు. దుబాయ్ ఏం చేస్తే నా సారీ యాక్సెప్ట్ చేస్తావు? పాలసీ తీసుకో. నా దగ్గర అంత డబ్బులు లేవు. డబ్బులు లేవా? ఈ దెబ్బలేంటి? ఇందాక ఏజెంట్లందరికి కున్ఫు ట్రైనింగ్ ఇస్తుంటే కాల్ స్లిప్ అయింది. నాకు చిన్నదే, వాళ్ళకే కొంచెం లెగ్ సర్జరీలు అయ్యాని అంటారు. ఎలా ఉన్నారు కండిషన్? వెంట గురువారెడ్డి. ఓకే ఓకే, నువ్వులే. కోడతే కోడిగుడ్డు పట్టు అయిపోతాయి. పాపం రా, కొంచెం మరీ ఓవర్ గా బిహేవ్ చేస్తున్నావు. నువ్వు పూర్వకు చేసింది తన్నికి చేసింది. ఒకసారి తన ప్లేస్ ఉండి ఆలోచించు. నేను పూర్వకు చేసిందే, హరిని నాకు చేసిందా? హరిని ప్లేస్ లో ఉండి ఆలోచిస్తున్నాను, నేనే కరెక్ట్. తన ప్లేస్ అంటే అక్కడ నిల్చో. నేను సరిగా కన్వే చేయలేకపోతున్నానా, వీడు సరిగా కన్విన్స్ అవ్వలేకపోతున్నాడా, నాకైతే అర్థం కావట్లేదు. కర్మ. హాయ్ గర్ల్స్, వాట్సాప్. రే, వాడిని కొట్టిన వాళ్ళు కూడా వాడి సెటప్ అంటారా. సింపతికి ఏం చేయడానికి అలా ప్లాన్ చేశాడు. ప్లానింగ్. వాడు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. వదిలించుకోవటం ఎలాగో అర్థం కావట్లేదు. వాడే నా లవ్ చేసేది, నువ్వు కూడా లవ్ చేయి. ఏం మాట్లాడుతున్నావు రిషి? ఇప్పటి వరకు వాడు నటించాడు కదా, ఇప్పటి నుంచి నువ్వు నటించు. ఈ మినిట్ నుంచి వాడిని లవ్ లో పడేసి నీ చుట్టూ తిప్పించుకో. ఎంత కావాలంటే అంత వాడుకో. ఐడియా ఎలా ఉంది? నైస్ ఐడియారా. నువ్వు షాపింగ్ లని సినిమాలన్నీ తిప్పావనుకో, దెబ్బకి వాడే పారిపోతాడు. నా మాటేం, వాడికి అంత సీన్ లేదు. రాలేడు. హాయ్, ఏదో వెతుకుతున్నట్టున్నారు. మిమ్మల్ని అండి. అయ్యో, ఎందుకండి మళ్ళీ కొట్టించుటానుక? అయినా మీరు టూ మచ్ అండి. నేను మీ ఫ్రెండ్ అని చెప్తే మీ సొమ్మేమన్నా అరిగిపోతుందా? ఐఎమ్ సో సారీ విజయ్. దెబ్బలు గట్టిగా తగిలాయా? సో ఓకేలే. అయినా ట్రైన్ లో జనాలు చాలా ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నారు. ఎరక్కుమేశారు పూర్వా. హాస్పిటల్ బిల్లే 30,000 అయింది. అదేదో ఫిజియో అంట. 3 నెలలు తోయించుకోవాలంటే నేను. వెరీ సారీ విజయ్. అయ్యో పర్లేదులే, నేను పడేయడానికేమో ఏదో బిస్కెట్లు వేసాను. ఆ దేవుడు కోపగించి నాకు ఈ విధమైన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు అనమాట. అమ్మా కర్మ. ఇక్కడ తగిలిందా? ఇక్కడ సారీ. లైట్ హార్ట్ పక్కన లైట్. ఇక్కడ ఆకలిసేస్తుంది. యాంటీబయాటిక్స్ మీద ఉన్నాను కదా. టీ, కాఫీ, స్నాక్స్, బిస్కెట్స్ ఏమన్నా తిందావా? బాయ్ విజయ్. పూర్వ ఏదో చెప్పు, ఏమంటావు? కోల్డ్ కాఫీ, బుల్లెట్ కాఫీ, బటర్ఫ్లైస్. Butterflies are moving in my body. Butterfly. What an actor. Wait, నీ పని చెప్తా.
Ish. Ish. Hey. Gee. Hey. Hey. అంత జుట్టేసుకుంటుంది ఇది 11:30 అయింది. ఏయ్, ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు? నా స్కూటీ స్టార్ట్ అవ్వడం లేదు. సర్లేక దింపుతాను. నా సారీ యాక్సెప్ట్ చేస్తేనే నేను వస్తాను. మూతి మీద కూర్తాను. వచ్చాక సర్లే, యాక్సెప్టెడ్. ఎక్క నవ్వుతూ చెప్పు. ఎక్కుతావా? సారీ యాక్సెప్ట్ చేశాను. అంత సీరియస్ గా డ్రైవ్ చేయకపోతే కొంచెం నవ్వొచ్చుగా. ఇప్పుడు నువ్వు నవ్వకపోతే పడిపోదాం. నాకు అసలు గిద్దలు ఎక్కువ. నేను సెన్సిటివ్. ఓహో, కామెడీ అంటే కామెడీ. శ్రీ విష్ణు క్యారెక్టర్ ఏంటది? ప్లాన్స్ మీద ప్లాన్స్ వేసుకొని అది పటాయించడానికి బాపురే. అది గుండాలకి తీసుకుని వస్తే ఈయన ముందే తీసుకుని వచ్చారు కొట్టడానికి, సింపతి కోసం. ఓహోహో. దాని తర్వాత ఇంకో హీరోయిన్ కూడా, అంటే తన పేరు హరిణి పేరు కదా క్యారెక్టర్ పేరు. తను కూడా పాప వచ్చింది సారీ కోసం చెప్పడానికి, తనకి తోలిసారు. దాంతో మళ్ళీ ఇప్పుడు పూర్వ తిప్పుతుంది యాక్చువల్లీ, చూసాము తిప్పుతుంది. ఇంకా వీళ్ళు కూడా ఇటు సైడ్, అంటే హరిణి తోటి కూడా ఆడిది ప్యాచప్ అయిపోయి. చూద్దాం, చాలా ఇంట్రెస్టింగ్ అయిపోయి. ఇప్పుడు ఏంటవుతుందో చూడాలి. యాక్చువల్లీ చూస్తే పూర్వ లైక్ చేయడం లేదు ఆడికి, దాన్ని హరిణి లైక్ చేస్తుంది. చూద్దాం ఏంటవుతుందో. బాగుంది ఫ్రెండ్స్, మజా వస్తుంది. మీకు చెప్పండి అలాగుందో సీన్. ఓకే, అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా బాయ్, టేక్ కేర్.